నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాయి హనుమాన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్పర్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా నిపుణులు బాబా మహదేవ్, రామ్ ప్రకాష్, కామేశ్వరరావు హాజరై విద్యార్థులతో పలు ఆసనాలు వేసి విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా చేయడం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యవంతంగా ఉంటున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం అరగంట అయినా చేసి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ సూరిబాబు మాట్లాడుతూ విద్యతో పాటు వారంలో 2 రోజులు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కరెస్పాండెంట్ జి కృష్ణ, ప్రిన్సిపల్ ఎస్ మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. కాళ్ళు మడుచుకుంటాం, ఆ కాళ్ళ పైన మనం కూర్చుంటాం. కాళ్ళు మడత పెట్టకండి. వజ్రాసనము. వజ్రం అంటే తెలుసా? డైమండ్. ఓకే, డైమండ్ లాగా మన పొజిషన్ పక్క తిరగండి. మీరు అటుపక్క తిరగండి, అటువైపు అందరూ కూడా ఒకవైపు. ఓకే, అలా తిరిగి కూర్చోండి. ఇలా ఉండాలి అందరూ. శశాంకాసనం అంటారు. నుదురు నేలకి తాకాలి. దీన్ని శశాంకాసనం అంటారు. ఇది ప్రణామాసనం. కళ్ళు తెరవకండి, అలాగే ఉండండి. ప్రణామాసనం. ఫస్ట్ సుఖాసనం అయిపోయింది, ఇది ప్రణామాసనం. ప్రతిరోజు కూడా మీరు స్కూల్కి బయలుదేరే ముందు తినేసి పైకి వచ్చి నీటిలోంచి బయటకు వచ్చి ఇలా పడుకుంటుంది అనమాట. క్రొకడైల్ సార్. మకరాసనము. ఎన్ని నేర్చుకున్నాం ఇప్పటికి? లిఫ్ట్ సార్. ఎస్, నడుము వరకు పైకి నడుము వరకు. కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చేతులు స్ట్రైట్ గా ఉండాలి. మాస్టర్ చేతులు ఎలా ఉన్నాయి అలా స్ట్రైట్ గా ఉండాలి. అలా పడుకోండి. ఇప్పుడు చేసిన ఆసనం పేరు భుజంగాసనము. ఏంటి? భుజంగాసనము. మళ్ళీ చెప్పు. వినోది. తారాసనము. షోల్డర్ స్ట్రైట్ గా ఉండాలి. నిదానంగా పెట్టుకొని షోల్డర్ చిన్నగా, అంటే మీ భుజాలు చిన్నగా నేరుగా ఉండాలి. చేతులు ఒక్కొక్క ఫ్రేమ్ తీస్తారు సార్. ఒక్కొక్క ఆసనం ఒక ఫ్రేమ్ తీస్తారు. 4 నేర్చుకున్నాం. ఫస్ట్ చెప్పండి. ఓకే. తారాసనం. కూర్చొని ఉండగానే మనం 4 ఆసనాలు నేర్చుకున్నాం. యోగా చూసారా? ఎప్పుడైనా చేశారా? స్కూల్లో నేర్పిస్తున్నారా మీకు? ఎవరికి తెలుసు యోగా? కలుపుతున్నారా? అందరూ కలిపి ఉన్నారు. ఓకే. రైట్. మీలో మీ ఇంకా స్ట్రైట్ గా కళ్ళు మూసుకోండి. ఇది పర్వతాసనం. అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు కళ్ళు మూసుకొని మనసులో అలా ముద్రించుకోవాలి. ఈ ఆసనం మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా బాగా పీల్చుకోండి. గట్టిగా అలా గట్టిగా పీల్చుకోవాలి. ఎస్, అలా నిదానం. ముందుగా యజ్ఞ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు హార్దిక అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి విచ్చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు యోగా గురువులు బాబా మహాదేవ్ గారికి, సూర్యప్రకాష్ గారికి, కామేశ్వరరావు మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గురువులు చెప్పిన విధంగా యోగా అనేది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్తూ పాఠశాలలో విద్యతో పాటు యోగా అనేది ప్రతి వారం ఒక క్లాస్ మేము పిల్లలకి నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ఈ యోగాని మనం నిరంతరం చేయడం ద్వారా పిల్లల యొక్క మానసిక దృఢత్వాన్ని, శక్తిని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే. యజ్ఞ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తుని దగ్గరలో ఉన్నటువంటి టి వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలందరికీ కూడా యోగ సాధన చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు గురుగారు కామేశ్వరరావు గారు, అలాగే సూర్యప్రకాష్ రావు గారు కూడా పాల్గొనడం జరిగింది. యోగా అనేది మనిషిని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి ఎంతగానో సహకరిస్తుంది.
యోగా ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే యోగా నేర్చుకున్నట్లయితే వాళ్ళు చక్కని ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఉన్నతమైనటువంటి సమాజానికి యోగా అత్యంత అవసరం. కాబట్టి యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తున్నారు, సాధన చేస్తున్నారు. దానికి యోగా మాతృభూమిగా మన భారతదేశం ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. నమస్తే.